వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. విశాఖ గాజువాకలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పేద మధ్యతరగతి కుటుంబాలపై గుదిబండ. శ్రీ నూకలమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సీఎంఆర్ ఇచ్చిన నిధులకు నాకు సంబంధం లేదు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి నల్లి రవికుమార్ పై అమానుష రీతిలో దాడి. చంద్రబాబు సీఎంగా 15 సంవత్సరాలు ఉన్న ఏపీలో ఏ అభివృద్ధి లేదు, అవినీతి. నిర్దిష్టమైన సిద్ధాంతాలతో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఏర్పాటు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎల్పీజీ సరఫరా నిలిచిపోతే మరో 10 రోజుల్లో ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం. సగరుల సామాజిక వర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భగీరథ పార్కు అభివృద్ధికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ రాజాన రామారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ 71వ వార్డ్ దుర్గానగర్ వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన భగీరథుని విగ్రహం ప్రాంగణంలో సుమారు 48.50 లక్షల వ్యయం రూపాయలతో అత్యాధునిక పార్క్ ప్రహారీ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. విగ్రహం ఏర్పాటు సమయంలో తానిచ్చిన మాటకు కట్టుబడి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. సగరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అంతకు ముందు భగీరథుని విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు, జనసేన నాయకులు కరణం కనకారావు, ఆకుల అప్పలసూరి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 71 వార్డుల అభివృద్ధిలో భాగంగా మన దుర్గానగర్లో ఈరోజు నేను పార్కు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ భగీరథుడు విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి స్థలం కావాలని 2014 మన శాసనసభ్యులు పల్లా శ్రీని గారికి సమస్యలు పెట్టినప్పుడు కూడా అక్కడ నుండి జీఎంసీ క్లియరెన్స్ ఇవ్వక అప్పుడు పెండింగ్లో ఉండిపోతే 2019 తర్వాత కూడా మళ్ళీ కొంత ప్రయత్నాలు చేయను, అవి మధ్యలో ఆగిపోవడం కూడా జరిగింది. మళ్ళీ శాసనసభ్యుడిగా అయిన తర్వాత మరి ఈ యొక్క ప్రాబ్లం ఇక్కడ వరకు వచ్చి ఉందంటే మరి వెంటనే ఆయన ఎలాగైనా చేద్దామనేసి నాతో చెప్పడం జరిగింది. నేను కూడా ఇంతవరకు లక్ష్మీసాగు ఉండేటప్పుడు ఓకే చేసామండి, కాకపోతే నా జోనల్ కమిషనర్ టెక్నికల్ ప్రాబ్లం మీద లేట్ చేస్తారు, ఆగిపోయింది అంటే నేను మాట్లాడుతాను, మీరు కూడా మాట్లాడండి అన్నారు. మరి అన్నట్టుగా మరి ఆయన వీళ్ళకి కొంత స్థలమైనా కాకుండా ఇక్కడ ఉన్న ఈ స్థలం అంతా కూడా మరి మొన్న స్టేట్ వైజ్గా ప్రోగ్రాం చేసి ఇక్కడ పాత కాంపౌండ్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నదాన్ని అంతా తీసేసి ఈ స్థలాన్ని అంతా కూడా మరి ఒక పార్క్గా తీర్చిదిద్దాలి దుర్గానగర్ ప్రాంతానికి. ఎందుకంటే ఇక్కడ ఈ విగ్రహం పెట్టేటప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. కొంతమంది కొన్ని సామాజిక వర్గాల్లో రాముడి గుడి కడతాం, వాళ్ళు బొమ్మ పెడితే, కొంతమంది క్రిస్టియన్ గుడి కడతామని ఇలా ఇక్కడ లెటర్లో జీఎంసీ పెట్టిన వల్ల అప్పుడు ప్రతి కంప్లైంట్ వెళ్ళిన వల్ల అక్కడ అధికారులు మనకి క్లీన్ సీట్ ఇవ్వలేదు. మరి మొన్న మన ఎమ్మెల్యే గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ఎలాగైనా చెయ్యాలనేసి ఆ రాష్ట్రంలో ఎక్కడైనా జరగవలసిన ప్రోగ్రాం విశాఖపట్నం జిల్లాలో జరగాలి, అది విశాఖపట్నంలో గాజువాక నియోజకవర్గంలో దుర్గానగర్లో జరగాలని మరి భగీరథుడి కార్యక్రమాన్ని స్టేట్ వైజ్ ప్రోగ్రాన్ని ఇక్కడ పెట్టి మరి ఈ స్థలాన్ని ఆ రోజే కలెక్టర్ గారి నోటీసులో పెట్టి మరి ఇది పార్క్ డెవలప్మెంట్ చేస్తామని ఆ రోజు సమావేశంలో మాట్లాడడం జరిగింది. మరి అన్నట్టుగా మరి ఎస్టిమేట్ చేసి ఈరోజు కాంపౌండ్ వాళ్ళ పార్క్ డెవలప్మెంట్కి 48,50,000 రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇంకా దీని అభివృద్ధి కమ్యూనిటీలో ఒకటి దీనిలో కట్టాలనుకున్నాం, ఆ రోజు చెప్పాం. మరి అది సెకండ్ విడతలో ఆ యొక్క కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ మరి మా 71వ వార్డులో ఈ 6 నెలల ప్రాంతంలో 15-16 కోట్లు. విశాఖ గాజువాకలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాత గాజువాక జంక్షన్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ అయినటువంటి తిప్పల దేవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ వైఎస్ఆర్ పార్టీ
వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి విగ్రహానికి పూలమాలు వేస్తూ జెండా ఆవిష్కరిస్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఇక నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న నాగిరెడ్డి గారి నాయకత్వం 3 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత నాగిరెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి శబ్దాలు గారి మేము కానీ ఎన్ఆర్ రమణ గాని పార్టీ ఉన్న కాంగ్రెస్ లో ఉన్న అందరం కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాగిరెడ్డి గారి నాయకత్వంలో ఈ గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని అధికారం లేనప్పుడు ఈ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని పార్టీకి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని అలాగే అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మించిన అనయుడిగా మరి ఆయన సంక్షేమ పథకాలు చేపట్టారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ కూటమి ప్రభుత్వ అవినీతి అక్రమాలని ప్రజలకి ఎండగట్టే విధంగా ప్రజలకు తెలియపరచాలి, ప్రతి వార్డులో ఇంటింటికి వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని మనందరూ కూడా ఇచ్చేయాలి. మరి నిన్నే కాకినాడలో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎస్సీసీఎల్ కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే దళిత బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం జరుగుతుంది, సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని మరి నిన్న కాకినాడ మీటింగ్ లో కూడా సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో మరి తీర్మానం చేశాం. 15 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి జరుగుతున్నటువంటి సందర్భంగా గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిప్పల నాగిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఇచ్చేసి ఇక్కడ పండగ వాతావరణం కనబడుతుంది. పాత గాజువాక జంక్షన్ అంటే ఒక పెద్ద పండగ జరుగుతున్నట్టు జరుగుతుంది. ఎందుకంటే పార్టీ పెట్టి 15 సంవత్సరాలు అయి 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఎంత పెద్ద పండుగ కార్యక్రమం చేసుకుంటున్నా అంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్యలో ఉన్నటువంటి పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ గుర్తించారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి పథకాలు ఈ రోజు మహిళలుగా మేము చెప్తున్న రోజు మహిళలుగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని 7 రోడ్ల కూడలిలో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ పరిస్థితుల్లో స్పష్టమైనటువంటి అవగాహనతో మనం ముందుకు వెళ్ళాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట బంధాలో వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చాలా అన్యాయంగా వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. దాన్ని మనం ఈ సందర్భంగా నేను ఒకటే మనం చేస్తున్నాను. ఇప్పుడు చాలా చేశాము, ఎన్నో చేశాం. ఇవాళ మన జిల్లాకు సంబంధించే తీసుకుందాం, ఎన్నో చేశాము. తాగునీటి సమస్య కానీ లేదా అలాగే మనకి అక్కడ హాస్పిటల్స్ కానీ తర్వాత మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇది కూడాను విజయవంతంగా జరిపి మనం ముందుకు తీసుకొని వెళ్దామని చెప్పి ఈ క్రమంలో ఇప్పుడు ఎక్కడ ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా మనం ముందుకు తీసుకుందాం. ఈ పరిస్థితులు మనం ఇంకోసారి మనం ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి మన వాళ్ళందరికీ కోరుకుంటూ బ్రహ్మాండంగా పల్లెన పార్టీ జెండా ఆవిష్కరిస్తూ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి పార్టీ ఆవిర్భావ దినంలో ఉత్సవంలో పాల్గొనడం జరుగుతోంది. చాలా సంతోషం. పార్టీ ఆవిర్భావం నుంచి అనేక మంది వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ప్రజలకి సహాయం చేయడం, పార్టీ గౌరవాన్ని పెంచి నాయకుడి తలకు ఆదేశానుసారం సక్రమమైనటువంటి పాలన రాష్ట్రం అందించే విధంగా ప్రతి ఒక్క తోడ్పాటుతో ఈ ఆవిర్భావ దినం ఎంతో చక్కగా జరుపుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో
అధికారం పార్టీ వచ్చిన తర్వాత మరి గతంలో విద్యా, వైద్యం, వ్యవసాయం ఇతర ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రం అంతా ఎంతో చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. మరి అదే మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి చంద్రబాబు నాయకత్వంలో కక్షలు కార్పణ్యాలతో అప్పులతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నట్టు సందర్భం ఈవేళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఏది ఏమైనా మన పార్టీ నాయకుడి తాలూకా ఆలోచన ప్రజలకు సేవ చేయడమే మన ప్రధాన. పేద మధ్యతరగతి కుటుంబాలపై గుదిబండ. అసలే అంతంత మాత్రమే జీవనం సాగిస్తున్న పేద మధ్యతరగతి కుటుంబాలపై వంట గ్యాస్ ధరల పెంపు మరింత భారం కానుంది. చాలని వేతనాలు, జీతాలతో నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై గ్యాస్ ధరల పెంపు అనేది ప్రస్తుత కాలంలో పెద్ద చర్చాంశంగా మారింది. పూర్వకాలంలో ఎక్కువగా వంట చెరుకును ఉపయోగించేవారు. కానీ నేడు పూర్తిగా అన్ని కుటుంబాలు వంట గ్యాస్ పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, వంటకాలు సిద్ధం చేయడానికి అనివార్యమైన ఆవశ్యకత ఉండటం వంటి కారణాల వల్ల సామాన్య ప్రజలపై పెరిగిన గ్యాస్ ధరల తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలా ధరలు పెరిగితే చాలా మందికి అన్నీ అనుసరించడానికి సరిపడని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక భారాలు. ఇప్పటికే డెలివరీ బాయ్లు ప్రతి సిలిండర్పై 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు 60 రూపాయలు గ్యాస్ ధరలు పెరిగితే ప్రతి కుటుంబం తన బడ్జెట్ని మళ్లీ సరిచేయాల్సి వస్తుంది. ఇది కుటుంబంలో ఖర్చులు పెరిగేలా చేస్తుంది. ఇతర సేవలకు ప్రభావం. గ్యాస్ ధరల పెంపు వంటకాలు, ప్రొడక్షన్, ట్రాన్స్పోర్ట్, షాపింగ్ వంటి ఇతర రంగాల్లో కూడా ప్రభావం పడుతుంది. ప్రతి కుటుంబంపై ప్రభావం. ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలకు ఈ ధరల పెరుగుదల భారం అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం గ్యాస్ కంపెనీలతో చర్చించి పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని ఆర్థిక విశ్లేషకులు కోరుతున్నారు. లేని ఎడల సామాన్యుల బ్రతుకు భారంగా మారుతుందని చెబుతున్నారు. నర్సీపట్నం శ్రీ నూకారమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సీఎంఆర్ ఇచ్చిన నిధులకు తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే కుమార్ శంకర్ గణేష్ స్పష్టం చేశారు. అప్పటి ఆలయ కమిటీ చైర్మన్ ధర్మిరెడ్డి నాగుకు సంస్థ విడతల వారికి 9 లక్షలు గుడి నిర్మాణానికి ఇచ్చిందన్నారు. నర్సీపట్నంలో మరి నూకారమ్మ తల్లి గుడి ఓపెనింగ్ జరుగుతుంది. చాలా సంతోషం. అది పూర్తయిన సందర్భంగా మేము కూడా చాలా గర్వపడుతున్నాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే నిన్నగాక మొన్న స్పీకర్ అయ్యన్న పాత్రి గారు ఈ గుడి నిర్మాణ విషయంలో చాలా విమర్శలు చేయడం జరిగింది. అవి ఏమంటారంటే, మేము 10 లక్షలు కట్టాను, 40 లక్షలు నేను తెచ్చాను, శాంక్షన్ చేసి చెప్పి చెప్పడం జరిగింది. అలాగే గత 6 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేసాం ఈ గుడిని అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం పోవడం వల్ల మరికొంతమంది వచ్చారు. మీకు తెలిసి వాళ్ళు ఎవరో, వారు పేరు కూడా ఉచ్చరించడానికి పుణ్యస్థలంలో ఉచ్చరించడం నాకు ఇష్టం లేదని చెప్పి నన్ను విమర్శలు చేయడం జరిగింది ఆయన. అలాగే సీఎంఆర్ వారు 10 లక్షల రూపాయలు ఇచ్చారు, ఆ పాత ఎమ్మెల్యే 10 లక్షల గురించి అకౌంట్ కూడా చెప్పలేదు అనేది కూడా విమర్శలు చేయడం జరిగింది. అలాగే అమ్మవారి పేరు మీద అమ్మవారి కోసం తీసుకున్న డబ్బు వాడితే వాడి బ్రతుకు ఏమవుతుందని చెప్పి నన్ను విమర్శలు అయ్యన్న పాత్రి గారు, స్పీకర్ గారు చేయడం జరిగింది. అయితే ఒక్క విషయం, నూకాల తల్లి టెంపుల్కి సంబంధించి మీకు కూడా ఒకసారి గతంలో కూడా చెప్పాం, మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. 23/1/2019 అంటే మరొక 3 నెలల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వస్తున్న సమయంలో 10 లక్షల రూపాయలు కట్టి ఒక 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన సంగతి తెలుసు అందరూ కూడా. ఎందుకు చెప్పాం, ఎప్పుడు మరొక 3 నెలల్లో. అది మళ్ళీ 16/4/2019 మరొక నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అవి 45 లక్షలు శాంక్షన్ అయిన సంగతి కూడా ఇది మీకు చెప్పడం జరుగుతుంది. అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా పార్టీ నాయకులందరూ కూడా అక్కడ శాంక్షన్ అయింది ఏమైనా కట్టారా ఏంటని చెప్పి చూడడానికి వెళ్ళాం. మేము వెళ్తే 17/8/2000 శ్రీకాకుళం జిల్లా పోలకి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నల్లి రవికుమార్ పై అమానుష రీతిలో దాడి చేయడం తగదని ఏపీ ఎన్జీఓ జిల్లా విభాగం అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ సాయిరాం తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో ఎన్జీఓ హోమ్ లో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. అసోసియేషన్ నర్సరావుపేట తాలూకా అధ్యక్షులైన
అలాగే కాకుండా ఒక ఎంప్లాయ్ మీద దాడి చేయాలంటే అది చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక ఎంప్లాయ్ మీద ఎవరు బయట వాళ్ళు దాడి చేయడానికి లేదు. ఎందుకంటే అక్కడ సుపీరియర్లు ఉంటారు, హెడ్ ఆఫీస్ ఉంటుంది, పోలీస్ యంత్రంగా ఉంటుంది, పైన కలెక్టర్ గారు ఉంటారు. వాళ్ళకి ముందు ఫిర్యాదు చేసి ఎవరు తప్ప ఎవరు రైట్ అంటే వాళ్ళు నిర్ణయించారు. కానీ ఒక వైట్ కార్డు ముందు ఉన్న ఎంప్లాయ్ మీద దాడి చేస్తే రేపు ఏ ఎంప్లాయ్ అయినా మేము సగర్వంగా మేము ఒక ఉద్యోగం చేయాలంటే భద్రత లేని పరిస్థితులు ఈరోజు ఉన్నాం. బయట వాళ్ళు మాకు అరెస్ట్ చేయవలసిన అవసరం అయితే ఎంతవరకు ఉన్నదంటే అని మన యంత్రాంగం ఉంది, మన కలెక్టర్ గారి దృష్టిలో కూడా మేము సర్దుకున్నాము. ఎవరి వరకు న్యాయం ఉంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము, అన్యాయాన్ని మేము కూడా సపోర్ట్ చేయము. ఒక ఆఫీస్ లో జరిగిన ఏదైనా తప్పు ఎవరైనా కావచ్చు, మాట రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ ఒక మ్యాన్ హ్యాండింగ్ చేయడం అనేది చాలా పొరపాటు. అది చాలా చట్టవిరుద్ధ నేరం కూడా మేము చెప్తున్నాము. ఎవరికి మ్యాన్ హ్యాండింగ్ చేసే హక్కు కూడా ఎవరికి ఏ మా మనుషులకి కూడా లేదు. ఎందుకంటే మన చట్టాన్ని మనం ఎందుకు రూపొందించుకున్నామంటే ఒకరికొకరు భద్రత కోసం రూపొందించుకున్నాం. అలా కాకుండా ఆఫీస్కి వచ్చి ఒక సీట్ లో వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయ్ మీద అలాగా దాడి చేయడం చాలా ఘోరమైన విషయం. మేము కూడా దూరంగా ఉండడం వల్ల మేము కూడా నేను అందుబాటులో కూడా మేము లేకుండా అయిపోయాము. ఊళ్ళో లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం కూడా ఎక్కువైంది. కానీ ఏదేదైనా ఒక ఎంప్లాయ్ మీద దాడి చేయడం అంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక విషయం ఉంటే అడ్రస్ కలాలి, అడ్రస్ దాటిన తర్వాత మన పోలీసులు ఉన్నారు, పోలీసులు కరెక్ట్ గా ఉన్నారు. అది పై అధికారులు చెప్పి సంరక్షణ తెలుసుకోవాలి. ఎవరు అన్యాయం ఉంటే ఎవరు. చంద్రబాబు సీఎం గా 15 సంవత్సరాలు ఉన్న ఏపీలో ఏ అభివృద్ధి చేయలేదని, అవినీతి మాత్రం విపరీతంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. చిత్తూరు జిల్లాలోని అభివృద్ధి చేయని చంద్రబాబు విశాఖను ఎలా అభివృద్ధి చేస్తాడని ఎద్దేవా చేశారు. సంక్షోభంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా. మాటలతోనే ఊరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ తో టైం చేస్తున్నాడే గాని ఏం చేశాడో 15 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మా మిత్రుడు చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లాకే ఏం చేయలేదే ఆయన, నీకేం చేస్తాడా? మరి విశాఖపట్టణానికి ఏం చేశాడు? ఊరికే ఆ లడ్డు లేకపోతే కోడి గుడ్డును గురించి మాట్లాడుతున్నాడే గాని ఏం చేశాడు ఈ 15 సంవత్సరాల్లో? 2 సంవత్సరాల్లో ఆయన సాధించిన ప్రగతి ఏంటి? విపరీతమైనటువంటి అవినీతి ఆగుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పేర్లతోటే చెప్పగలను. ముఖ్యమంత్రి పేరుకే ముఖ్యమంత్రి. అవినీతి ఎంతుందో చెప్పుకోలేనంత విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి రాష్ట్రంగా తయారైపోయిందని చెప్పక తప్పదు. నేను మొన్న కడపకి వెళ్ళాను. కడపలో ఒక గౌరవ ఎమ్మెల్యే గారు 1 కోటి రూపాయలు అడుగుతున్నారు రోడ్లకి. 2 సంవత్సరాలుగా ఇవ్వలేదు. 1000 కోట్లు పెట్టి కర్రతమ్మ చెట్లు కొట్టుకుంటున్నాడు తాడేపల్లిలో. అవసరమా? చేయగలరా ఈయన? ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఈయన క్యాపిటల్ కట్టగలడా ఈ రోజుల్లో? ఎక్కడొస్తుంది? 50 సంవత్సరాలు కూడా ఉండుండొచ్చు అక్కడ హైదరాబాద్ లో. ఎందుకు పరిగెట్టావు తొందరపడి? కేసీఆర్ కేసు పెడతాడు, అరెస్ట్ చేస్తాడనే కదా. ఏం సాధించావు అని నన్ను అడుగుతున్నాను మా మిత్రుడు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష నాయకుడు పాపం నిన్నేదో మాట్లాడుతుంటే చూసా, విన్నా. ఆయన అప్పులు ఎక్కువైపోయినాయి అంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడుగా నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వేం సాధించావు? వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు 11 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారే. వారి కడపకి ఏం చేశారు? మనమే కడపకి వెళ్ళి అడిగితే దిక్కే లేదు. కడపలో కనీసం ఒక చిన్న పని చేయలేకపోయారు రాజశేఖర రెడ్డి కుమారులు 11 సంవత్సరాల్లో. ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నాడే. మరి ఈ మధ్యంతా మాట్లాడుతున్నారు లిక్కర్ స్కామ్ లో 2000 కోట్లు తిన్నారని. నిర్దిష్టమైన సిద్ధాంతాలతో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఏర్పాటు చేశారని విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేగే రాజు అన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నక్కవానిపాలెం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి అభిమానులు నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం వైసీపీ ఉంటుందన్నారు. కొనసాగించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలలుగన్న రామరాజ్యం రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు ఇచ్చిన మాట కోసం ఒక నిర్దిష్టమైన సిద్ధాంతాలతో, కొత్త విధానాలతో, నిబద్ధత కలిగిన విధానాలతో
ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ రోజుకి 16వ వార్షికోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 15 సంవత్సరాల కాలంలోనే 2014 రాష్ట్ర ఎన్నికల్లో కానీ మొన్న జరిగిన 24 ఎన్నికల్లో కానీ అధికారంలోకి రాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం ఉంటే మాత్రమే కాదు, అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపక్షం, ప్రజల పక్షాన పోరాడే పార్టీ అని ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పోరాటాలు చేస్తారో మనందరికీ కూడా తెలిసింది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్ భారతదేశం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో నిబద్ధత, నిజాయితీగా అమలు చేసే విధానం అంటే ఈ విధంగా ఉండాలి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి విధంగా ఒక అద్భుతమైన ఆలోచన ధోరణితో, ముందు చూపుతో, దృఢమైన సంకల్ప బలంతో అనాదిగా ఏదైతే ఉన్నాయో తారతమ్యాలు ఉన్నాయో ప్రధాన యొక్క తారతమ్యాలను కానీ పేదరికాన్ని కానీ నిర్మూలించాలి. పేదరికాన్ని కానీ తారతమ్యాలను కానీ నిర్మూలించాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యమని విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు ఈ దేశానికి ఆదర్శం. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో ఈ సమాజంలో ఉన్న దాడిత పీడిత వెనకబడిన వర్గాలు, బీసీ సమాజ వర్గాలు, ఎస్సీ సమాజ వర్గాలు, ఎస్టీ సమాజ వర్గాల్ని నేను ఉన్నతిలోకి తీసుకొస్తాను, ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాను ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి అమ్మఒడి కానీ, విద్యాకానుక కానీ, విద్యాదీవని కానీ, సంపూర్ణ పోషణ కానీ, జగనన్న గోరుముద్ద కానీ అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలని మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి నిదానంతో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారో మనందరికీ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నట్టు ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలి, ప్రభుత్వం ఆరోగ్య రక్షణ కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని కానీ 108 కానీ తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు ముందుకేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసి వైద్య శాస్త్రంలో ఉన్న సుమారు 3000 పైచీలకు డిసీజెస్కి ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే పేదవారు ఉన్నారో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా లబ్ధి చేకూరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చట్టాన్ని తీసుకొచ్చి వైద్య రంగాన్ని బలోపేతం చేసి ఒక అద్భుత విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎల్పీజీ సరఫరా నిలిచిపోతే మరో 10 రోజుల్లో ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉందని కార్మిక నాయకులు పేర్కొన్నారు. ముడి సరుకుల కొరతతో ఇప్పటికే ప్లాంట్ ఇబ్బందుల్లో ఉండగా ఇప్పుడు గ్యాస్ కొరత కూడా తోడవడంతో ఆందోళన కలిగిస్తుంది. ఈరోజు ప్రపంచంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆ సెగ భారతదేశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా తగిలింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైలీ 12 టన్నుల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వాడుతూ ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సుమారు 20 రకాల ముడి సరుకులు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి నిరంతరం 360 రోజులు కూడా ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్లో కేవలం 12 టన్నుల ఎల్పీజీ లేకపోతే మొత్తం దేశ విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి రా మెటీరియల్తో చేసే ప్రాసెస్, వేల మంది ఇన్వాల్వ్ కార్మికులు పనిచేసే ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎల్పీజీ ఈరోజు కేవలం 120 టన్నులు మాత్రమే ఉన్నది. ఈ 120 టన్నులు 10 రోజులు మాత్రమే సరిపోతుంది. ఇంకో 300 టన్నులకి ఆల్రెడీ డబ్బులు కట్టి లైన్లో ఉన్నప్పటికీ కూడా ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఇది కనుక జరిగితే ఈ మొత్తం ప్రాసెస్ ఆగిపోతే దేశంలో ఉన్న స్టీల్కి కృత్రిమ కొరత రాబోతూ ఉంది. అలాగే దేశంలో ఉన్నటువంటి ఎరువులకు ఇప్పటికే కృత్రిమ కొరత ఉన్నది. స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అమ్మోనియా ఆగిపోతుంది. అట్లాగే స్టీల్ ప్లాంట్లో వచ్చే మెడికల్ ఆక్సిజన్ ఆగిపోతుంది. అలా బై ప్రొడక్ట్స్ కూడా అన్ని కూడా ఆగిపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు కలవ చేసుకుని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలని, తద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది కూడా మార్చి మాసంలో టర్నోవర్ పెంచుకునే దిశలో, లాభాలు పోయే దిశలో ఉన్నది. ఫిబ్రవరి నెలలో 34 కోట్ల రూపాయలు నగదు లాభాలు వచ్చినాయి. ఈ నెల కూడా 150 కోట్ల నగదు లాభాలు ముందుకు పోతా ఉన్నాం. దానికి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తరఫున కోరుతా ఉన్నాం.